హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాలన్నీ వర్షంతో తడిసి ముద్దవుతున్నాయి. మరో 2 రోజులు ఇదే పరిస్థితి అని వాతావరణ శాఖ చెప్పేసింది. ఈ ప్రభావం సినిమాలపై గట్టిగానే పడుతుందని తెలిసింది. ఈ వర్షాలతో అన్నిటికంటే పెద్ద సమస్య లైటింగ్, వెలుతురు ఉండకపోవడమే. బాహుబలి 2 క్లైమాక్స్ షూటింగ్ కోసం రాజమౌళి ఫిల్మ్ సిటీలో పెద్ద పెద్ద సెట్స్ వేసుకుని పిక్చరైజేషన్ చేస్తున్న యూనిట్ కి ఈ వర్షం బ్రేక్ వేసే పరిస్థితి తీసుకొచ్చింది. కానీ అక్కడున్న టీం మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ కావట్లేదు. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఎంతటి మొండివాడో తెలిసిందే. అందుకే ఓ 100 kV ఫ్లడ్ లైట్స్ పట్టుకుని లైటింగ్ ఏర్పాటు చేసి సీన్స్ తీసేస్తున్నారు. అంటే ఒక ఫేక్ సూర్యుడిని క్రియేట్ చేశారన్నమాట. ఇంతగా పట్టుదల ఉండబట్టే బాహుబలిని ఆ టీం అంత పెద్ద హిట్ చేయగలిగిందని ఈజీగానే చెప్పొచ్చు. అదే సమయంలో ఈ వర్షాల సీజన్ ని బాహుబలి యూనిట్ మరో రకంగా కూడా ఉపయోగించుకుంటోంది. హరితహారం పేరుతో జరుగుతున్న కార్యక్రమానికి తమ వంతు మద్దతుగా మొక్కలు పాతిస్తున్నారు. ఒకవైపు తాను ఏర్పాటు చేసిన లైటింగ్ ను ఫోటోలు తీసి సినిమాటోగ్రాఫర్ పోస్ట్ చేస్తే, ఇటు హరితహారం ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటోలను బాహుబలి యూనిట్ పోస్ట్ చేసింది. ఒకే రోజు 2 రకాల యాక్టివిటీస్ తో బాహుబలి రచ్చ మామూలుగా లేదు. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.